ఈరోజు పచ్చి రొయ్యల కూర చేస్తున్నాను. అలా ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నాం. యాడ్ చేయడం వలన ఇవి ఉల్లిపాయలు త్వరగా మెత్తబడతాయండి కదండి. ఒక టమాటా వేసుకొని ఫ్రై చేసుకుందాం. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యలు యాడ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేద్దామండి. స్పూను పచ్చి రొయ్యలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని స్విమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ స్విమ్లో పెడతామండి. వాటర్ వస్తుంది పచ్చి రొయ్యల నుంచి. ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేద్దామండి. ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేద్దామండి. యాడ్ చేసిన తర్వాత ఉడకబెడదాం అండి. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని